బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సిపి గౌస్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి గౌస్పై ఆరోపణలు చేశారు. సిపి గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం, కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్ సిపి గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్దిసేపటి క్రితం ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టగాక పెట్టను. మీరు ఆఫీసర్, మేము ప్రజాప్రతినిధులము, మీరు ఎంప్లాయీస్, మేము ప్రజాప్రతినిధులము. అంటే మాకు ప్రజలు ఓటేస్తే మేము ఎన్నికైనాం. నిన్నెంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను, నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమణులందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలైతే సమ్మక్క కూడా వస్తుంది. నేను వెయిట్ చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వెయిట్ చేస్తా ఉంటే, నేను, నా సతీమణి, నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర గుంజుకోపోయిన. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటు పరిస్థితిలా ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టగాక పెట్టను. మీరు ఆఫీసర్, మేము ప్రజా